ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో గత ప్రభుత్వంలోనే రాష్ట్ర మంత్రులు, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు నిధులను స్వాహా చేశారని, దీనిపై సిఐడికి లేఖ రాశారని, త్వరలో దానిపై విచారణ చేసి అవినీతికి పాల్పడిన రోజా, మాజీ శాప్ చైర్మన్ అధికారులపై తప్పక చర్యలు తీసుకుంటామని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఆయన మనస్తత్వం గురుగింజ కింద నలుపు ఆ గురిగింజికి తెలియదంట. ఆయన ముడ్డి కింద ఉండే నలుపు ఆయనకి తెలియడంలా. పక్కనున్న వాళ్ళ గురించి ఎప్పుడు నిరంతరం విమర్శించడం, అబద్ధాలు చెప్పడం, చెప్పి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన తర్వాత మళ్ళీ అబద్ధాలు చెప్పే ప్రక్రియనే మొదలు పెడితే జనాలు అని ఉంచి, బాబు ఎన్నిసార్లు అబద్ధం చెప్తావయ్యా, నిన్ను నమ్మి ఓట్లేసాము, నువ్వు మంచి చేస్తావు అనుకున్నాము, రాష్ట్రంలో ఉన్న యువతకు, నిరుద్యోగులకు, బడుగు బలహీన వర్గాలకు నీ వల్ల న్యాయం జరుగుతుంది, నీ తండ్రిలో నువ్వు సగమన్నా ఉంటావేమో, మంచి జరుగుతుందేమో అని ఆశించాము. నీ అంత క్రూరమైన మనస్తత్వం, నీ అంత దుర్మార్గుడు, నీ అంత నీచుడు, ఇంకా చెప్పుకుంటూ పోతే రాక్షస కాలంలో ఎన్ని రాక్షస గుణాలు ఉన్నాలో అన్ని గుణాలు జగన్మోహన్ రెడ్డిలో ప్రజలు చూసేశారు. దండం పెట్టి ఆయన పక్కన పెట్టేశారు. పక్కన పెట్టినా కూడా ఆయన బుద్ధి మారలా. కుక్క తోక వంకర లాగా నిరంతరం పదే అబద్ధాలు చెప్తూ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. జనం వింటున్నారు కదా అనేసి ఈ 5 నెలల్లో అన్నం పెట్టలేదని ఏదంటే అది మాట్లాడతారు. అసలు జగన్మోహన్ రెడ్డి నీ వయసు ఎంత, చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత? నువ్వు అప్పుడు ఏమన్నా పులివెందుల నుంచి తారావరపుల్లో పుట్టినావా ఏంటి నువ్వు?